మార్నింగ్ నుంచి చదువుతూనే ఉన్నాం సార్. రిఫ్రెష్మెంట్ కోసం ఏదైనా స్టోరీ చెప్పొచ్చు కదా సార్? స్టోరీయా? అనగనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు. సార్ చిన్న ఉన్నప్పటి నుంచి అదే స్టోరీ వింటున్నాం సార్. ఏదైనా కొత్త స్టోరీ సూపర్ మ్యాన్ చెప్పొచ్చు కదా సార్? సూపర్ మ్యాన్ స్టోరీయా? ఒక చిన్న పల్లెటూరులో మన హీరో పుట్టాడు. మన హీరోకి చిన్నప్పటి నుంచే ఏదో సాధించాలనే తపన ఉండేది. సో అలా అతని స్టడీస్లో ఒకరోజు ఇంటర్మీడియట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి. సో పేరెంట్స్ తిడతారనేమో భయంతో హీరో ఊరు నుండి హైదరాబాద్ వచ్చేసాడు. జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. సారీ సార్, మీరు ఇంకో జాబ్ చూసుకోండి. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారవరు, అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు, అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా, తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేలా, నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండా మునకేస్తావా, నిన్ను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా. డాడీకి ఆడుకోవడానికి కార్ అడిగితే ఏమన్నారు? పెద్దయ్యాక నా కోసం పెద్ద కార్ కొంటాను. మరి ఇప్పుడు నీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే నీకు కార్ ఎలా కొంటారు? అట్లయితే డాడీ నా కోసం కార్ కొనడానికి వెళ్తున్నారా? అవును. ఏ డాడీ నాకు కార్ కొంటారు? పిల్లలు పడుకున్నారా? ఇప్పటి వరకు నీ గురించే చూసి ఇప్పుడే పడుకున్నారు. ఎప్పుడు పని అనేది ఆశ కాకుండా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఇంతలా కష్టపడేది వాళ్ళ గురించే కదా, రేపు పొద్దున వాళ్ళే అర్థం చేసుకుంటారులే. సర్లే, మీ తండ్రి కొడుకుల మధ్యలో నేను ఎందుకు, కానీ రేపు రాత్రిపాడు బిర్యానీ చేయమన్నాడు. ఇంట్లో సరుకులు లేవు. రేపు ఎలానో శాలరీ వస్తుంది కదా, వచ్చేటప్పుడు సరుకులు తీసుకుంటాను. నా బిర్యానీ ఎంతన్నా? 100 రూపాయలన్నా. రాత్రిపాడు బిర్యానీ చేయమన్నాడు. ఇంట్లో సరుకులు లేవు. అసలు నేనేం చేస్తున్నాను? ఇలానే ఉంటే రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఏదో ఒకటి చేయాలి. లేరంటూ నమ్మితే మంచిదిలే, చితి వరకు నీతో
సార్ స్కూల్ సేల్కుంది, రన్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంది సార్. అయితే ఓకే సార్, మార్నింగ్ 10 రండి, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనందం కోసమే ఈ పరుగు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. స్కూల్ మీ పిల్లలు కావాలంటే 5 lakhs ఖర్చు అవుతుంది, అరేంజ్ చేసుకోండి, ప్రొసీడ్ అవుదాం. ఇప్పటికిప్పుడు 5 lakhs అంటే ఎలా సార్? నా సిచ్యువేషన్ మీకు తెలిసిందే. సరే ఆలోచించండి మరి. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? స్కూల్ ఒకటి సేల్కుంది, ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడడానికి రమ్మన్నారని చెప్పాను కదా, వెళ్ళాను. 5 lakhs ఖర్చు అవుతుంటున్నారు. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ ఎలా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ అరేంజ్ చేసుకొని పెట్టినా సక్సెస్ అవుతామా లేదా అని కొంచెం డౌట్గా ఉంది. అందరూ నీకెందుకులే జాబ్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు అంతలా ఆలోచించకండి, ఏం జరిగినా మీకు తోడుగా నేను ఉంటా. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మరి మన హీరో స్కూల్ పెట్టారా సార్? సక్సెస్ అయ్యారా? ఆ రోజున స్కూల్ పెట్టి కొన్ని వేల మంది పిల్లల కోరికలకు పునాదులు వేసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళ తర స్కూల్స్ని స్థాపించి మన ముందు చైర్మన్ సార్గా ఉన్నారు. ఇంతసేపు చెప్పింది మీరు చైర్మన్ సార్ స్టోరీయా సార్? ఇది మన చైర్మన్ సార్ స్టోరీ, మా డాడీ స్టోరీ. అదేంటి సార్ సూపర్ హీరో స్టోరీ చెప్పమంటే మీ డాడీ స్టోరీ చెప్పారు. ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి ఏదో సాధించాలనే తపనతో స్కూల్ పెట్టి ఇంతమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది నా కోరికల కోసం తన సంతోషాలను పక్కన పెట్టి నన్ను ప్రయోజకం చేయడానికి ఇంతలా కష్టపడి ఈ రోజున నన్ను ఈ స్థాయిలో నిల్చోబెట్టిన మా డాడీ కంటే నాకు సూపర్ హీరో ఎవరుంటారు? నాకే కాదు, మీ లైఫ్లో కూడా మీ కోరికల కోసం వాళ్ళ సంతోషాలను వదులుకొని మీ ఫ్యూచర్ కోసం రాత్రింబగలు కష్టపడుతున్నారు. మీ పేరెంట్స్ కష్టాన్ని మీరు గుర్తిస్తే వాళ్ళే మీ లైఫ్లో మీకు నిజమైన సూపర్ హీరోస్. థ్యాంక్ యూ.